నమస్కారం అండి. నమస్తే. అరాచక రెడ్డి జగన్ రెడ్డి ఈరోజు రాష్ట్రంలో ఎన్నో చీకటి జీవులు తెచ్చి సామాన్య ప్రజలను ఇబ్బంది పెట్టాడు. అదే జగన్మోహన్ రెడ్డి ఈరోజు ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ 2023 అనేది ప్రవేశపెట్టి ఒరిజినల్ డాక్యుమెంట్స్ మన దగ్గర సామాన్యుల దగ్గర ఉన్నా కూడా వైసీపీ మద్దతుదారులు కానివ్వండి పూర్తిగా వైసీపీ ఆక్రమించుకునే విధంగా పెద్ద ప్లాన్కి తెరవేశాడు. దానికి కోర్టులు కూడా అవసరం లేకుండా ఈ యొక్క ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసరే పూర్తిగా తను చేసింది చట్టం అనే విధంగా ఈ యొక్క చట్టాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఈ చట్టం గురించి చాలామంది సామాన్యులు తెలియదండి. ఎన్నికల హడావులు ఏదో తీసుకొచ్చాడు చీకట్లో. దీని గురించి మీరు మాకేమి విశ్లేషణ ఇస్తారు? 1970లో రికార్డ్స్ యాక్ట్ అని ఒకటి ఉండేది. ఆ యాక్ట్ ద్వారా ఏంటంటే ఎవడు పడితే వాడు ప్రభుత్వ పాసు పుస్తకాలపైన బొమ్మలు వేసుకునేదానికి కుదరదు, వాడు రంగులు వేసుకునేదానికి కుదరదు. అక్కడ ఎవరి ముద్ర ఉండాలి? ప్రభుత్వం యొక్క ముద్ర ఉండాలి. ఆ విధంగా ఆ రోజు కొంతమంది పెద్దలు యాక్ట్లు చేయడం జరిగింది. కానీ ఈ జగన్మోహన్ రెడ్డికి ఏంటంటే రంగుల పిచ్చి. ఏంటంటే ఎక్కడ చూసినా తన బొమ్మే ఉండాలని, ప్రతి భూమిపైన తన బొమ్మే ఉండాలని ఈయన అనుకుంటూ ఉంటాడు. ఎందుకంటే సైకో కాబట్టి. ఈ సైకో ఏం చేస్తూ ఉన్నాడు ఇప్పుడు? అందుకని ఆ యాక్ట్ కాకుండా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ 2023 దాన్ని తెచ్చి ఈరోజు జీవో, చీకటి జీవో ఎందుకు ఇస్తున్నాడంటే తన బొమ్మ వేసుకోవడం కోసం. దీని ద్వారా ఏంటంటే పాస్ పుస్తకాలపైన ఈయన బొమ్మ వేస్తారంట. ఒరిజినల్స్ ఏమో ప్రభుత్వాల చేత ఉంటాయంట, జెరాక్స్లు మాత్రం జనాలకు ఉంటాయంట. ఎవడబ్బ సొమ్మని నువ్వు వేస్తావు? నీకు ఏ హక్కు ఉంది? నువ్వు ఇచ్చావా భూమి? తాతలు ముత్తాతల నుంచి వచ్చిన భూమి పైన ఈయన ఫోటో ఏంటి? ఈయన ఎవరు అసలు? ఒక ప్రభుత్వాధినేత. ఎన్నేళ్ళకి? 5 ఏళ్ళకి ప్రజలు ఎన్నుకున్నారు నిన్న, అంతే. నువ్వు అంతవరకే ఉండాలి. నువ్వు ఏమన్నా ఉంటే దాంట్లో రీసర్వేలు చేపి ఏమన్నా అసైన్డ్ భూములు ఎవరన్నా దోచుకో అంటే ఆ భూములు తీసి పేదవాళ్ళకి ఇవ్వు, మెచ్చుకుంటారు. పలానా జగన్మోహన్ రెడ్డి అసైన్డ్ భూములను ఎవరో అక్రమార్కులు దోచుకో అంటే ఈ విధంగా తీసి పేదవాళ్ళకి ఇచ్చాడు రా అని. ఈ జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడో తెలుసా? లాస్ట్కి ఎలా అయిపోయింది తెలుసా తన పరిస్థితి? అసైన్డ్ భూములు దోచుకొని పుట్టిన చరిత్ర ఈ నాయకుడిది. ఏంటంటే ఇది ఇప్పటి నుంచి కాదండి, గతం నుంచి కూడా. రాజశేఖర్ రెడ్డి గారు ఆ రోజు నిండు శాసనసభలో నిలబడి ఏమని చెప్పాడు తెలుసా? ఈ విధంగా అసైన్డ్ భూములు వీళ్ళు దోచుకుంటే బై మిస్టేక్ మా పేరు పైన ఉన్నాయి, అవి మళ్ళీ మేము పేదలకు ఇచ్చేస్తామని చెప్పారు. అదేంటి? పేదల భూములను దోచుకున్న ఈ పెత్తందారుడు జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి ఆనాడు శాసనసభలో తల దించుకొని ఇచ్చేస్తామన్నాడు. అదేం వాళ్ళ భూములు ఇవ్వాలా? పేదల భూములు దోచుకొని ఆ రోజు ప్రతిపక్షం పోరాడితే ప్రతిపక్షానికి క్షమాపణ చెప్పి ప్రజలకి క్షమాపణ చెప్పి ఇచ్చాడు. అది అసైన్డ్ భూముల్ని దోచుకొని పుట్టిన చరిత్ర వీళ్ళది. వీళ్ళు ఈరోజు వాళ్ళకి ఇంకెక్కడి నుంచి మంచి ఆలోచనలు వస్తాయి? గత 5 ఏళ్లుగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి జిల్లాలో ప్రతి గ్రామంలో ఈ వైఎస్ఆర్సీపీ నేతల భూములు దోచుకున్నారు. పేదవాళ్ళ భూములు, ఎంతో మంది భూములు, ఒకరివి కాదు ఇద్దరివి కాదు, కొన్ని వందల మంది భూములు దోచుకున్న చరిత్ర ఈ జగన్మోహన్ రెడ్డిది. ఈ రోజు ఏం చేశాడు? ఆ విధంగా ఉంటే కొంతమందివి అన్ని రికార్డ్స్ ప్రాపర్గా ఉంటాయి. అసైన్డ్ భూములు అంటే ఎట్టో దోచుకున్నారు, కొన్ని ప్రాపర్ రికార్డ్స్ ఉంటాయి. ఆ ప్రాపర్ రికార్డ్స్ ఉండే భూములను కూడా దోచుకోవాలని కుట్రకు దారి తీశాడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఎలాగో తెలుసా? ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పెడితే వాళ్ళే ఒక అధికారిని పెడతారు. ఆ అధికారి వాళ్ళ మనిషి అయి ఉంటాడు. ఏదన్నా భూములు ఉన్నాయా ఆ భూముల్ని వీళ్ళ పేరు పైన రాయేసి వీళ్ళ పేరు పైన రాయిపించుకునేస్తారు. ఇప్పుడు సామాన్యుడు ఉంటాడు, వాడికి 1 సెంటు భూమో 2 సెంట్ల భూమో అరెకరానో 5 గుంట్లో 6 గుంట్లో 7 గుంట్లో ఉంటుంది. వాడేం చేస్తాడు? వాడు నార్మల్గా ఆ రికార్డ్ జెరాక్స్లు ఉంటాయి, అతనికి తెలియదు. అతను ఒకవేళ ఏదో పనిలో ఉంటాడు, ఎక్కడో కూలి పనికో ఏదో ఒక పని చేసుకుంటూ ఉంటాడు. భూమి అట్టే ఉంటుంది కదా, ఎవరేం టచ్ చేస్తారనుకుంటాడు. అతని భూమి ఎవరన్నా బై మిస్టేక్ వైఎస్ఆర్సీపీ వాళ్ళని కన్నుబడి ఆ భూమిని రికార్డ్స్ మార్చుకుంటే ఇంకా పోయినట్టే, ఆ పేదవాడి పొట్ట కొట్టినట్టే ఈ జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే తెలుసా? అది 1 సంవత్సరం లోపల 6 నెలల లోపల వెళ్ళి అప్పీల్ పెట్టుకోవాలి. అప్పీల్ పెట్టుకోకపోతే ఇంకా ఆ భూమి మర్చిపోయినట్టే, మళ్ళీ కోర్టులకు వెళ్ళినా కానీ అది చెల్లదు. ఆ విధంగా చట్టం తీసుకొని వస్తున్నాడు. అంటే ఇక్కడ నష్టపోయేది ఎవరో తెలుసా? పేదవాళ్ళు నష్టపోతారు. ఈరోజు 100 ఎకరాలు ఉండే వాళ్ళ జోలికి ఎవరో పోరు. 1 ఎకరా లేదా అరగుంట, 1 సెంటు 2 సెంట్లు 3 సెంట్లు ఇలాంటి భూములు ఉంటాయి చూడండి. ఇలాంటి వాళ్ళు నష్టపోతారు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా. అంటే ఈ జగన్మోహన్ రెడ్డి కుట్ర చూడండి. ఎలక్షన్ ప్రాసెసింగ్లో ఉంటే ఇప్పుడు చీకటి జీవో తీసుకొని వచ్చి, అంటే రేపు తాను అధికారంలోకి ఒకవేళ వస్తే రాష్ట్రంలో ఇంకేమీ లేదు, అప్పులైపోయింది. అందుకని పేదవాళ్ళ భూములను దోచుకోవాలనే కుట్రకు తిండా. అందుకని ప్రజలందరూ చైతన్యవంతులు అవ్వాలి. ఎందుకంటే ఈ జగన్మోహన్ రెడ్డి కుట్రలను తెలుసుకోవాలి. రేపు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా నష్టపోయేది ఏ కోటీశ్వరులో కాదు, పేదవాళ్ళు.
1 ఎకరా ఉండేవాళ్ళు 2 ఎకరాలు ఉండేవాళ్ళు చిన్న సన్నకారు రైతులు నష్టపోతారు. వాళ్ళ భూములు ఉండవు. ఎందుకంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఈ వైసీపీ ఎమ్మెల్యేలు భూ కబ్జాలు, వీళ్ళ అనుచరులు భూ కబ్జాలు చేస్తూ పేదవాళ్ళ భూములు దోచుకుంటారు. ఇంకా మళ్ళీ మనం హైకోర్టు సుప్రీంకోర్టు వరకు వెళ్ళాలి. అంతవరకు ఒక సామాన్యుడు వెళ్ళగలుగుతాడా? 1 సెంటు భూమి ఉండేవాడు సుప్రీంకోర్టు వరకు వెళ్ళగలుగుతాడా? హైకోర్టు వరకు వెళ్ళలేడు. అలాంటప్పుడు ఇంకేమైపోవాలి? ఇంకా ఆ భూమిని వదులుకోవాలి. ఒకటి తెలివి ఉంటే ఎంత ఆస్తి అయినా సంపాదించుకోవచ్చు చదువు ద్వారా, కానీ డబ్బులు సంపాదించుకో ఉద్యోగం ద్వారా. కానీ భూమి అనేది ఎంత ఉంటుందో అంతే ఉంటుంది. భూమి పెరగదు. ఒకటి గుర్తుపెట్టుకోండి. ఆ విధంగా ఈ వైసీపీ నాయకులు భూమి మొత్తం నాదే అని దోచేస్తూ ఉన్నారు. ఈ భూ బకాసురులు. ఈ భూ బకాసురులను ఓడిస్తేనే రాష్ట్రం గెలుస్తుంది, ప్రజలు గెలుస్తారు, పేద ప్రజలు గెలుస్తారు, మన భూములు నిలబడతాయి. అందుకని ప్రతి ఒక్క ప్రజలు చైతన్యవంతులు చేయాలి. అదేవిధంగా మీరు గమనిస్తే గతంలో జగన్మోహన్ రెడ్డి జగనన్న భూ సర్వే పథకం ద్వారా మొత్తం రీసర్వే చేసి ఎవరికైతే ఎకరం భూమి ఉందో ఉదాహరణకి దాంట్లో ఒక 10 సెంట్లు ప్రభుత్వం తీసేసుకున్న పరిస్థితి, పూర్తిగా తప్పులు లెక్కలేసేసి ప్రజలు భూములు లాక్కున్నారు. ఈరోజు డైరెక్ట్గా ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని పెట్టేసి ఉదాహరణకి మీరు చూసుకుంటే సామాన్యులు ఒక పని నిమిత్తం ఏదైతే పక్క రాష్ట్రాలు కానివ్వండి హైదరాబాద్ కానీ అలా వస్తుంటారు, వలస వస్తుంటారు. వాళ్ళు స్థానికంగా ఏదైతే వాళ్ళకి భూమి ఉందో అక్కడ స్థానిక నాయకులు కబ్జా చేసినా కూడా వాళ్ళకి తెలియని పరిస్థితి. అదేవిధంగా ఈ టైటిలింగ్ యాక్ట్లు ఏదైతే ఉందో వైసీపీ దారులు ఆక్రమణకు గురి చేసి ఆ యొక్క వాస్తవ హక్కుదారులు వాళ్ళ మీద కూడా కేసు కట్టే పరిస్థితి. కేసు పెడితే 2 సంవత్సరాల జైలు శిక్ష ఈ పథకం ప్రకారం. ఇలా ఇంత దుశ్చర్యలకు పాల్పడుతున్న ఈ యొక్క టైటిలింగ్ యాక్ట్ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చినా రద్దు చేస్తామని చెప్పడం జరిగింది. దీని మీద మీ స్పందన? ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలన్నీ అరాచకంగా ఉంటాయి. ఎందుకంటే అరాచకవాది కాబట్టి. ఇతని చరిత్ర ఏంటి? నేర చరిత్ర. ఇతను ఏమన్నా చదువుకున్నాడా? ఎక్కడ సెటిల్మెంట్లు చేసుకొని బతికిన చరిత్ర ఏంది? ఈయన కుటుంబాంది. అలాంటి వాడు పాలకుడుగా అవకాశం ప్రజలు ఎందుకో సెంటిమెంట్కి పడిపోయి ఒకసారి అవకాశం ఇచ్చారు. ఈరోజు ఏం చేస్తున్నాడు తెలుసా? ఆ అవకాశాన్ని తీసుకొని తన చేతిలో ఉండే చట్టాల ద్వారా రాష్ట్రంలో ఉండే సామాన్యుల్ని బతకనివ్వకుండా చేస్తాడు. ఇతను అంటాడు నా 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 బీసీలు, నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా మైనారిటీలు, నా పేదలు అని. ఈరోజు నిజంగా ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా నష్టపోయేది ఎవరంటే బడుగు బలహీన వర్గాలు నష్టపోతున్నారు. ఈ జగన్మోహన్ రెడ్డి ఒక భూ బకాసురుడు. ఎందుకంటే ఈరోజు వలసలకు వెళ్ళుంటారు, వాళ్ళ భూములను దోచేస్తాడు, చిన్న సన్నకారు రైతుల భూములను దోచేస్తాడు. ఈ విధంగా ఇంతమంది దోచేసి మళ్ళీ ఇక్కడ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో గత 5 ఏళ్ళుగా మనం చూస్తూ ఉన్నాం. చట్టం ఎలా పనిచేస్తుంది తెలుసా? ఎవడైతే బాధితుడు ఉంటాడో వాడిని జైల్లో పెడతాడు, నేరస్తుడు బయట తిరుగుతూ ఉంటాడు. ఈ జగన్మోహన్ రెడ్డి ఈ అరాచకానికి తెరగదీశాడు. రేపు వస్తే మళ్ళీ ఎవరైతే ఆ భూమి పోగొట్టుకుంటాడో వాడే మళ్ళీ జైలుకి వెళ్ళే విధంగా ఈ చట్టాన్ని తెచ్చారంటే ఎంత అరాచక శక్తులు! ఎలాంటి రాజ్యాంగాన్ని చూస్తే భారత రాజ్యాంగం కాదు ఈరోజు ఆంధ్రప్రదేశ్ భారతీయ రాజ్యాంగమో లేకపోతే రాజారెడ్డి రాజ్యాంగమో తెలియదు, కానీ ఆ విధంగా అయిపోయింది పరిస్థితి. ఈరోజు మొత్తం ఎక్కడ చూసినా కానీ ఈ భూ బకాసులు దోచుకున్న దానికి ప్రజలు చైతన్యవంతులు అవ్వాలి. పల్లెల్లో ఉండే వాళ్ళందరూ చైతన్యవంతులు అవ్వాలి. చిన్న సన్నకారు రైతులు చైతన్యవంతులు అవ్వాలి. ఎందుకంటే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా భూములు కోల్పోబోయేది మీరే. ఎందుకంటే ఈ వైసీపీ నాయకులు చూసుని ఉంటారు, మీ పక్కనో మీ ఊరు పక్కనో ఎక్కడో ఒక దగ్గర వీళ్ళ భూములు దోచుకున్నారు, వాళ్ళ భూములు దోచుకున్నారని. రేపు మీ భూములను కూడా దోచుకుంటాడు ఈ చట్టం ద్వారా. గుర్తుపెట్టుకోండి, ఇది గుర్తుపెట్టుకోండి, రేపు ఓటేయండి. ఇలాంటి వ్యక్తిని పాతాళంలోకి తొక్కాలి, లేకపోతే మీ భూములు ఉండవు, మీ ఆస్తులు ఉండవు, అన్నీ జగన్మోహన్ రెడ్డి కొట్టేస్తాడు. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, రేపు ఈ జగన్మోహన్ రెడ్డి గారిని ఓడిస్తేనే మన భూములు మనకుంటాయి, లేకపోతే మన భూముల్ని మర్చిపోయినట్టే, మన ఆస్తులను మనం మర్చిపోయినట్టే. చైతన్యవంతులవ్వండి. చంద్రబాబు నాయుడు గారు ఎందుకు తెలుసా ఈ చట్టాన్ని రద్దు చేస్తా అంటున్నాడు? ఆయన ప్రజలందరికీ న్యాయం చేయాలి కాబట్టి ఈ విధంగా ఇలాంటి రాక్షసుల చేతులేకి వెళ్ళకూడదు, రాష్ట్రాన్ని కాపాడాలని ఈ భూరక్షణ చట్టం అని చెప్పి ఈ భూభక్షణ చట్టాన్ని రద్దు చేసి ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చట్టాన్ని రద్దు చేసి పేద ప్రజలకు వాళ్ళ భూములు వాళ్ళే అమ్ముకునే విధంగా ఎక్కడైనా చేసుకునే విధంగా చేస్తున్నారు. ఎందుకంటే మీకు ఈరోజు ఆలోచనలు రావచ్చు, నా భూమి నా దగ్గర అన్ని రికార్డ్స్ ఉన్నాయి, ఏమున్నా కానీ నువ్వు ఆస్తి తాకట్టు పెట్టాలన్నా మళ్ళీ దాన్ని అమ్మాలన్నా కానీ ఒక ఆఫీసర్ ఉంటాడు. ఆ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి నువ్వు నిలబడి అడుక్కోవాలి. అతను సంతకం పెట్టి అతను ఒప్పుకుంటేనే నువ్వు తాకట్టు పెట్టేదానికన్నా చెల్లుతుంది, లేకపోతే అమ్ముకునేదానికన్నా చెల్లుతుంది. లేదా అతను ఒప్పుకోకపోతే ఇంకా నువ్వు అమ్మినా తాకట్టు పెట్టినా అది చెల్లనట్టే. ఆ విధంగా నువ్వు ఒక్కసారి ఆలోచించు. ఆ విధంగా ఒక అధికారిని పెడితే ఆ అధికారి ఎంత దోచుకుంటాడో. ఇలాంటివన్నీ సమస్యలు ఉండకూడదంటే జగన్ ఓడిపోవాలి. జగన్ ఓడిపోతేనే రాష్ట్రం బాగుపడుతుంది, రాష్ట్రం గెలుస్తుంది. రాష్ట్రం గెలవాలంటే జగన్ పోవాలి. ఇది గుర్తుపెట్టుకొని రానున్న ఎన్నికల్లో, ఇంకా 10 రోజుల్లో రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కోటేస్తే మన భూములు మనకుంటాయి, లేకపోతే ఆ జగన్మోహన్ రెడ్డి గద్దలాగా కాచేస్తాడు. గుర్తుపెట్టుకోండి ఆంధ్రులారా. ఇంకోటండి, ఈ చట్టంలో అతి ముఖ్యమైనది ఈ యొక్క కేసు ద్వారా ఏదైతే ఉందో, ఈ యొక్క చట్టాన్ని ద్వారా భూములు కోల్పోయిన వ్యక్తులు కూడా కోర్టుకు వెళ్ళడానికి కూడా వీలు లేకుండా, సివిల్ కోర్టులో కూడా కేసు లేకుండా పూర్తిగా
కోర్టుకు కూడా కేసు లేకుండా ఇంత అరాచకంగా పాలిస్తున్న జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఈ యొక్క యాక్టు ఎలా ఉండబోతుంది అంటారు? ఒకటి, ఎవడైనా కానీ ప్రజాస్వామ్యంలో ప్రజల మన్నలను పొందినంత వరకే వాళ్ళు నిలబడగడతారు. ఒక్కసారి ప్రజలు తిరుగుబాటు మొదలైతే పెద్ద పెద్ద నియంతలే కాలగర్భంలో కలిసిపోయారు. ఈ జగన్మోహన్ రెడ్డి ఎంత బచ్చా, జగన్మోహన్ రెడ్డి ఒక బచ్చా అంతే. ఎందుకంటే కాలగర్భంలో ఎంతోమంది నాయకులు కలిసిపోయారు ఈ విధంగా నియంత పోకడాలకి పోయి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నా చేతుల అధికారం ఉంది, నేనేం చేసినా చెల్లుబాటు ఉందని నియంత పోకడాలకు వెళ్తున్నాడు. ప్రజలు చూస్తారు, ఒకరోజు చూస్తారు, 2 రోజులు చూస్తారు, 3 రోజులు చూస్తారు, 4వ రోజు చెంప పైన కొడతారు. ఆ కొట్టబోయే దెబ్బ ఎక్కడ ఉంటుందంటే జగన్మోహన్ రెడ్డి చెంచలగూడ జైల్లోనో ఇంకేదైనా జైల్లోనో పడబోయేలా ఉంటుంది. అందుకని చెప్పేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఈ జీవోని రద్దు చేస్తే కనీసం డిపాజిట్లన్నా వస్తాయి, లేదా డిపాజిట్లు కూడా రాకుండా ఓడిపోతాడు. ఎందుకంటే నేనే పుడింగి నేనే అనుకుంటే రేపు కాలగర్భంలో కలిసిపోవాల్సి వస్తుంది ముఖ్యమంత్రి. ఎందుకంటే గతంలో కూడా దేశ్కి నేత అన్న వాళ్ళు సైతం కాలగర్భంలో కలిసిపోయారు. ఈ రోజు నువ్వు 5 ఏళ్లకు ముఖ్యమంత్రి అంతే, నువ్వు కాలగర్భంలో కలిసిపోతావు. ఇలాంటి నియంత పోకడాలకు ఇప్పటికైనా మేలుకో, లేకపోతే 10 రోజుల్లో నువ్వు కాలగర్భంలో కలిసిపోతావు జగన్మోహన్ రెడ్డి, అది గుర్తుపెట్టుకో.